ఎక్కడున్నాడు వెతకండి రా బాయ్. ఇక్కడున్నాడు బాయ్. వద్దు వద్దు పట్టుకోండి రావండి బాయ్. వద్దు బాయ్, నేను చేయలేదు. గొడవ మీకు మాకురా. ఆ కుటుంబం ఏం చేసిందిరా? బాయ్ నన్ను వదిలే బాయ్. సేతుపదయ్య గారే చెప్పేశారు. చావరా. రాక్షసులారా, కత్తెత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా మారరే. ఒళ్ళంతా రక్తపు మరకలు, మీ నుంచి రక్తపు వాసన. మీ అందరికీ బుద్ధి ఎలా సహిస్తుందో. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఏం లాభం? ఇలా రక్తం ఏర్లై పారుతుంటే. పెట్టు పెట్టు పెట్టు. రే యాదగిరి, ఏంట్రా ఇంత లేటు? ఆకలి చంపేస్తోందిరా. నాకు ఆకలిగా లేదు, లోపలక్క కడుపు నిండా పెట్టింది. అక్క ముందు పులుసు పట్టరాక, ఆకలి చంపేస్తుంది. ఎప్పుడు చంపడం నరకడమేనా? ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా? చలమా పులుసు పోయమ్మా. ముప్పొద్దులా నేనుండి పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా? పెట్టు పెట్టు, పేకల దాకా పెట్టు, మెక్కి గొంతులు కొయ్యాలిగా. ఏ ముసల్దానా, ముందు నీ గొంతు కోసేయాలి. గొంతు చించుకొని 10 ఏళ్ళుగా నువ్వు చెప్తానే ఉండవు. ఇప్పుడు కొత్తగా చెప్తే మారతారా ఏంది? ఇతరుల ప్రాణాలు తీయడానికి మనమెవరం? దేవుడి దయవల్ల బానే ఉన్నాంగా. మనకి బిడ్డ పుట్టబోతోంది, వీళ్ళంతా ఉన్నారు. ఇది చాలదా? రౌడీజాన్ని వదిలేస్తే మంచిది. పులుసు పోయి. ఇదిలాగే కొనసాగిస్తే పుట్టబోయే వాళ్ళు సమస్యల్లో పడతారు. మేనమావులు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి? వాడి కత్తి సాము, కర్ర సాము, కుస్తీ పట్లు, కుంగుఫు అని బ్రూస్లీలా తయారు చేస్తాం. పాపాత్ములారా, మీరు మనుషులేనా? పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టన పెట్టుకోడు. వీడు నా బిడ్డ. వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు. అమ్మా, నువ్వేదో మాట వరుస కంటున్నావు. మహాభారతంలో వచ్చే అభిమన్యుడిలాగా వాడు అన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినట్టు వింటారా వినరా అంటూ చండ్రాకోలతో అందరినీ తోలొచ్చేస్తాడు. పేగు బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది, కాస్త ఊర్చుకోమ్మా. ఊర్చుకోమ్మా, ఊర్చుకోమ్మా. మగబిడ్డయ్యా, తల్లిని కాపాడలేకపోయాను సామి. కృష్ణాష్టమి రోజు పుట్టాడు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు.
వీణ్ణి నమ్మొచ్చిన వాళ్ళకి, సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు. సుల్తాన్ సేతుపతికి బలం, వైజాగ్కి భయం అతని మనుషులే సార్. మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్. సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్. మనం వాళ్ళని ఏం చేయలేము సార్. రే దున్నపోతులారా, సుల్తాన్ వస్తున్నారా? స్నానం చేసి తొందరగా రండిరా. వీళ్ళు డప్పు కొడుతున్నారా, డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా? ఏం వినిపించవట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎరా కింకాంగు, వీళ్ళు కొట్టే కొట్టుడు చెవి కస్స లెక్కట్లా. చెవుడు తుప్పదిలిపోయేలా కొట్టమను. సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెక్ బై. సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి. సుల్తాన్ వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. అన్ని పనులు సర్లే సర్లే సర్లే. అంటే అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా, చికెన్ బిర్యానా మటన్ బిర్యానా అని అడుగుతున్నారు. అది కాదు ఇంకేంటి? అయ్యగారితో కొంచెం మాట్లాడాలి. అలాగా, రండి. మా కోసం ఒకడిని చంపాలి. చంపాలా? ఎవరిని? జయేంద్ర. వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము. 4 సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. మేం కుదరదని చెప్పాం. వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి, పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణాలనైనా ఇస్తారు కానీ భూముల్నివ్వరా? వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగలబెట్టేశాడు. ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కాదని చేస్తే మరణం. మరణమే. అయ్యా, ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది. మా పిల్లల తాళిబొట్లు, మేం చెమటొడ్చి సంపాదించిన డబ్బు. వీటిని తీసుకొని వాడిని ఎలాగైనా సరే చంపి పాతేయాలయ్యా. మేమంతా కలిసి పోలీసు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా. ఎవరూ ముందుకు రాలేదయ్యా. కొంతమంది తిండి గతి లేక వలసెళ్ళి పొరుగురులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా. వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను. మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, ఇది సత్యం. మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి.
చాలు. చాలా సంతోషం అయ్యా. సంతోషం. సుల్తాన్ ఎయిర్పోర్ట్లో దిగాడంట. త్వరగా వాటిలో కానీ రా. అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు, ఎవరో కూడా తెలియదు. ఇది ముఖ్యమని ఆలోచించండి. చాలా ముఖ్యం మన్సూర్. మనం లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. పాపాన్ని తగ్గించుకోవాలి కదా. మాటిచ్చేశాను, నిలబెట్టుకోవాలి. ఎలా ఉన్నావు? 100 ఆబూతుల మధ్య ఇరుక్కున్న లేకదోళ్ళ ఉన్నాను. అందరూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. విక్రమ్, ఏ కాశీ, బాగున్నావు? నువ్వైనా పేరు పెట్టి పిలిచావు. చల్. రే, ఏంట్రా నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు? అదేగాడి పేరు. మావయ్య బాగున్నావా? బాగున్నాను. ఏంటి? బాగున్నాను. తురి బాగున్నావా? బాగున్నాను. మావయ్య నాన్న, ఎందుకు లేరా? నాన్న బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవర్రా ఈ కాలుగా గ్యాంగ్? దింపండ్రా అంటున్నాడు. నిజమేనా? రెండేరా దించండి. ఎవరా దాక్కుంది? నువ్వేగా దాక్కున్నావుగా. లైట్ గా భయం వేసింది మచ్చా. ఈయన గాడ్ ఫాదర్. నమస్కారం ఫాదర్. బాగున్నావా? 2 ఏళ్ల తర్వాత వచ్చావు. ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఆర్ని ఇటు మనిషా పోలకుండా అనుకున్నా. వారం రోజులు. ఏదో అర్థమైనట్టే చెప్పట్లు కొడుతున్నారు యాదవులు. చూడరా, రోబోలో రజనీకాంత్లో అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇక మీదట మనకు పని ఉండదేమో. అవునరా మావా. సుల్తాన్, రోబో బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి నాన్న. పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న. సుల్తాన్ బాబు, అలా అయితే మనకు 100 రూపాయలు పార్సిల్ చేయండి. నరక్కోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి. మనం ఫ్రీగా ఉండొచ్చు. నీకు పని ఉండదు, పర్లేదా? అయ్యయ్యో, ఆ రోబోలు నాన్నే అట్టు పెట్టు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అయ్యా, పెంచింది మేమందరం, మెడలు మీకా? సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే. పెట్టవే ఫోను. మచ్చా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. అర్జెంటుగా డబ్బాలు లాక్కో. ఈ గుంపు మింగేసడానికి మనకే మిగలదు. మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా. ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా, ఏడవకమ్మా, అన్నికేం కాదు. అయ్యా, మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికే 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మా, మీ నాన్న నీ చేతికి కట్టిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడివ్వండయ్యా. బ్రతుకుంటే గచ్చి తాగైనా బ్రతుకుతాం. అయ్యా, పిజ్జా కొట్లు అడిగి చూసాం. వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కానట. కానీ వాడిని పంపించింది మాత్రం
ఈ ఊళ్ళో ఉండేవాడే. పట్టుకోవచ్చయ్యా. ప్రాబ్లం అది కాదు మన్సూర్. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు. వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు. హెరా, ఒక వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు? ఓహో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి? చేసే ఉంటుందిలే, బాంబేలో ఉంటున్నావు కదా, ఇవన్నీ సహజం. ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్ట. నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే. ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు. తను నా మహారాణి. అలాంటి అమ్మాయి నీ కంటపడితే ఇది ఆ అమ్మాయికి తొడుగు. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వెళ్ళి చూద్దాం. ఏం మాట్లాడుతున్నా నాన్న మీరు? రక్తంతో బతకడం అలవాటైపోయిందా? చాలామంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కాస్త బయటికి వెళ్ళి చూడండి నాన్న. ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు. నాకే తగులుతాయి నన్ను ఇంతకాలం మీరు చేసిన పాపాలన్నీ. రక్తంతో తరిసిన దెబ్బతోనే నేను పెరిగాను, తిన్నాను, చదివాను. ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది. మీకు దండం పెడతాను నాన్న. మీకు ఇలాంటివి చాలు. వాళ్ళందరినీ పంపించేయండి, కనీసం ప్రాణాలతో ఉంటారు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మా బతుకులే అలాంటివి. దీని ఇంతటితో ఆపలేము, మార్చలేము. వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్లున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ కుటుంబం. నువ్వు నా కన్నబిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు? నన్ను మాత్రం ఎందుకు చదివించారు? నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండేవాళ్ళుగా. ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్లో అడిగింది, మీ నాన్న మీ చేత కత్తి పట్టిస్తారా అని. ఇవాళ శారదమ్మ చూసిన చూపు జీవితాంతం మర్చిపోలేనన్నా. నేను రేపు వెళ్ళిపోతాను నాన్న. ఇంకెప్పటికీ రాను. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు. కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి. వీళ్ళనెప్పుడూ రౌడీలుగా, గుండాలుగా చూడొద్దు. వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు. నా మనసుకు అది చాలుగా. మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఇన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు. అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచలం, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్. సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్. ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వార్ అని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే, నాకు తెలుసు. సుల్తాన్ దొరికి ఏది వద్దని చెప్పారు కదా, ఎందుకు తొందరపడ్డారు?
ఇప్పుడున్న గొడవలు చాలవా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్ చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదే సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు బోల్టు ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను. 6 నెలలు సరిపోతుందా? కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను. అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. మీరు ఎప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రాణం పోతుందయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి నీకేమన్నా పుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు. వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమాపితో సమానమని నిరూపించావు. నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకుందాం. ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు. రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడను. తప్పుకో. ఏంటి, జపాన్కి రావా? పిచ్చెక్కిందా నీకు? మచ్చా, ఇది నీ డ్రీమ్. దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు. వీళ్ళందరూ ఎవర్రా? ఆఫ్టర్ రౌడీ గ్యాంగేగా. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు, కానీ వీళ్ళే నా సర్వస్వంరా. వీళ్ళ చేతి ముద్దే తిన్నాను, వీళ్ళ ఒళ్ళోనే పడుకున్నాను. అన్నీ మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి? నాకు ఇంకెవరు మిగిలి ఉండరు. నువ్వు వెళ్ళు, నేను రాను.
ఊరికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే అది పెద్దయ్య గారు వాళ్ళకిచ్చిన ఆఖరి మాట. మనం దాన్ని కాపాడాలి. సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను, తనకేం తెలియక్కర్లేదు. మన ప్లాన్ ప్రకారం మీరు 20 మంది ఈ రోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి. మన స్కెచ్ మిస్ అవ్వకూడదు. వాడు చావాలి. రేయ్, గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడరా సౌండ్ చేసింది? చేతవా? అది నువ్వేరా? ముసుకండ్రా. రేయ్, ఎందుకు డోరు తెరవకుండా నోరు తెరుస్తున్నారు? అయ్యయ్యో, దొరికిపోయావా? ఎక్కడికి రా? అడుగుతున్నాగా. చెరువు గట్టు వరకు వెళ్ళొద్దామని. దానికి బ్యాగులు ఎందుకురా? వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని. నో సుల్తాన్. మరి తాడినాయల బుక్ అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు. బాసు, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. దొరికింటే నిజం చెప్పడం. పెళ్లి చూపులకి? అవును బాసు. అది నేను నమ్మాలి. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా? చెప్తాను బాసు. పోయిన వారం మార్కెట్కి సరుకులు తెద్దామని పోయా. సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా అత్త ఏడుస్తోంది. మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది. ఇక్కడ గోడందేంటి? అబద్ధం. తెలుసు, రోజు బండి అన్నం పెట్టి నేను మేపుతున్నాగా. ఏం లేదు బాసు, జంగా షూలేసి అడ్డుపడింది. వీడి జాండా బొంగు. మా అత్త ఏడుస్తూ మాట అంది, ఒరే కింకాంగు, కింకాంగు, నా కూతురు నీకోసమే పుట్టిందిరా, నీకోసమే ఎదురు చూస్తోందిరా, వచ్చి దాని మెళ్ళలో తాలి కట్టరా అంది. నా మనసు తల్లడిల్లింది. తన మాట కాదనలేక, సరే సుల్తాన్కి చెప్పకుండా ముందెళ్ళి పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తాన్కి చూపిద్దామని ఇదిగో ఈ పొట్టాడే సలహా ఇచ్చాడు. ఇదేనా మ్యాటర్? నాకేదో కొడుతుంది. తెలుసు, నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ ఎదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపట్టింది అనేగా. చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది, అది నా హెయిర్ స్టైల్ బాసు. నా డౌట్ అది కాదు కింకాంగ్. మరి ఇంకేంటి? నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము. నీ అత్త ఎలా నిన్ను కింకాంగు కింకాంగు అని ఏడిచ్చింది? నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్, ఏడుస్తున్నాను రా. ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే? నా ముద్దు పేరు మా అత్తకి తెలియదు కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు? ఇవి నీ చేతులు కాదు, కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏం లేదు బాబు, బాయ్, నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు. అనవసరంగా చెడగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? నన్నేం చేయమంటావు? తలుపు తెరుచుకుని ఆయన వచ్చేసాడు. ఆ కాడ్చేలా జంగా తీసుకొచ్చాడు. వాడు ఫుడ్ కట్ చేసి ఏ సమస్య రాకూడదంటే వైజాగ్లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు. దొరికేవంటే తోలు ఊల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. సుల్తాన్, వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మీరెందుకు వెళ్ళాలి మావయ్య? మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా. మన ఇంట్లో మొత్తం ఎంతమంది? 94 మంది ఉన్నారు. మన జెండాతో కలిపితే 110. రైట్, మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అందరూ తొందరగా రండి, అందరూ తొందరగా రండి. అందరూ తొందరగా రండి అమ్మా, రండి. యబ్బా, నేను చెప్పేది ఏంటంటే, మాట ఇచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు. టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస్ చేశారు. జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు, ఏజ్ పారేసి వెళ్ళిపోతారు. ఇలా చూడండి, మనందరికీ మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా? సుల్తాన్కి ఏమీ తెలియకూడదు. ఆ జయేంద్ర చావాలి. అవునవును, ఇవన్నీ పనికిరాని పనులు. దేనికి దారి తీస్తాయి ఏమో. ఇలా అపశకునాలు ఆయన మాటలేం పట్టించుకోవద్దు. మీరందరూ వెళ్ళండి, వెళ్ళండమ్మా. ఇదిగో, వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను. ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను. రే కింకాంగ్, ఇది పల్లెటూరులో లేదే, ఏదో ఎడార్లా ఉంది. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా, టూర్కి వచ్చావా? మంచి ముహూర్తంలో కారు వచ్చింది.
వీళ్ళల్లో నాకు కాబోయే మామగారిని ఎలా కనిపెట్టాలి ఈ బట్ట తలవడై ఉంటాడు. అల్లుడు గారు మీ బొచ్చే మీ కందం. ఇంకొక వీడు కాదురా మామ, వీడురా. అమ్మయ్య సుల్తాన్ చూడలేదు. అయ్యా వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ బిడ్డకు ఆశీస్సులు ఇచ్చి ఈ ఊరిని కాపాడయ్యా. నువ్వే దిక్కు వీరభద్ర. అమ్మ పెళ్లి కూడా నేను కాదు, ఎత్తును బాసు. పెళ్లి ఇది కాదు, రా. వీరభద్రుడు వచ్చాడు, ఊరిని కాపాడడానికి వీరభద్రుడు వచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే నమస్తే. ఓరి నా కింకాంగ్ కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్. అత్త రిచ్ అనుకుంటా. బాగా అంత పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చావు. ఏం చేస్తాం మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులు పెద్ద మనుషులే. నేను ఊరికే అలా ఇల్లంతా తిరిగి వచ్చా, బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక్క బాసు. అమ్మయ్య కాఫీ వచ్చేసింది. ముసల్దానా ముళ్ళ కంపలాంటి జుట్టుందే అతనే అల్లుడు. అయ్యో, అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నావు, నవ్వుతున్నావు. అది నా గురించి అనలేదు, నీ గురించి అందే. పెళ్లి చూపులు మీకు కాదు వాడికి. కూర్చోండి. అయ్యో నాన్సెన్స్ చేసావు కదరా. బాసు పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. కావట్లేదు. అమ్మాయి అద్భుతంగా ఉంది, నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా నా అందరికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను. రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డికై నాకేంది చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కినా అమ్మాయికినా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు, రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. నో అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్, వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. చెప్పానుగా. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఎంత ఉందా? నేను ఏన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే రే, ఇష్టం లేదంటే నవ్వుతున్నాంటి? నువ్వు పెద్ద ఆవారావి బాసు. సుల్తాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకవేళ ఆ పిల్ల మా అత్త కూతురు కాదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి? రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. బాబు బయట కాస్త పనుంది. బయటికి వచ్చి ఏం పీకుతారేంటి? లోపలే ఉండండి, అదే ఊరికి మంచిది. బండి రెడీయారా? బండి రెడీ. ఎప్పుడు వస్తుందిరా నీ అత్త కూతురు? బాసు, ఒకవేళ నువ్వు ఆ పిల్లని చేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నువ్వే చేయాల్సి ఉంటుంది. ఆ చాకరీ చేయడానికి బావి నువ్వు ఉన్నావుగా. చాకరీ నాకు, పోరి నీకా? రే వస్తుందిరా. వస్తే
మరదల పిల్ల, మా బాసు పొద్దు నుంచి ఏమీ తినకుండా నీకోసం చూస్తున్నాడు. వచ్చి 2 మాటలు మాట్లాడెళ్ళు. రౌడీలైతే భయపడాలా? ఊళ్ళో వాళ్ళు మీకు భయపడొచ్చు, నేను భయపడను. ఓహో, పోరా, నేను మాట్లాడను. అంత ధైర్యం ఉన్నదానివి ఊళ్ళో రౌడీలు కొడతానికి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? వీరనారిలా నువ్వే ఫైటింగ్ చేసి తరివేచ్చుగా. ఇదిగో చూడు, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే నన్ను తిననివ్వడు, నిద్రనివ్వడు, కూర్చోనివ్వడు, మాట్లాడనివ్వడు, తిరగనివ్వడు. నువ్వు నా మరదలు కాదని తెలిసిపోతుంది, నేను నీ భావన కాదని తెలిసిపోతుంది. ఈ ఊరి సమస్య తీరదు. అప్పుడు అందరూ కలిసి ఎట్లో పడ్డట్టే. ఈ రోజు విని దున్నపోతా తప్పుకో. జరగరా? నో సుల్తాన్. ఏరా అది ఇంత కోపంగా చూస్తుంది? మిమ్మల్ని ఏదైనా చేసిందంటే పరువు తిక్కరా, పోరా. నో సుల్తాన్. జై సుల్తాన్. సారీ అండి, ఆడికి పనిలో సిన్సియారిటీ కొంచెం ఎక్కువ. ఈ కలరు మీకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి ఇంకెందుకు నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నమాటగా మాట్లాడు. చెప్పు. అది ఏంటంటే మరి మాట్లాడు. అంటే ఎలా చెప్పాలా? త్వరగా చెప్పి చావు. అరే ఉండండి, ఊరికే ఆంగ్రీ బెడ్లాగా. ఆడున్నాడే వాడు నిజంగానే మీకు వరుస అవుతాడా? ఆడనోసారి చూడండి. అంటే మీరేమో ఇంత అందంగా ఉన్నారు, నాకు బుర్ర బదులు కొట్టుకున్నా వాడు మీకు బావలు అవుతాడో అర్థం కావట్లేదు. వీళ్ళేమో పెద్ద రౌడీ బ్యాచ్. ఒకవేళ మిమ్మల్ని బెదిరించి అలా అబద్ధం చెప్పించారేమో అని డౌట్. ఏంటండి, బావను ఎవరైనా బావ కాదని చెప్తారా? ఆయన మా బావే. పైగా ఆయన మా కులదైవం కర్రీపోతురాజు అంశ. కర్రీపోతురాజు, మీరు మాట్లాడటం అయిపోయిందా? నేను వెళ్తున్నా. అయ్యో, ఏమండి ఏమండి? అంటే నా దిష్టే మీకు బాగా తగిలినట్టుంది, దిష్టి తీయించుకోండి. మీ పాటికి ఎవరెవరినో తీసుకొచ్చి అమ్మాయిని చూపించారు. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లని చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని. మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏవైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెధవలే ఉన్నారు. కాశీ వాడిని వేసాడానికి మన వాళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్లే వెనక్కి వచ్చేస్తారు. ఈ గ్యాంగ్ని ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. ఈ గ్యాంగే రా తోపు. ఇది నా వెనకలు ఉండాలి. పరిగెత్తండి, బస్ వెళ్ళిపోతుంది. సీట్ ఆపండి. మరదల పిల్ల గారు రండి, నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను, వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా. ఏంటమ్మా కోపం వచ్చిందా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చెయ్యక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో. పా బావని గుద్దకుండా వెళ్ళు. ఏంటా లుక్కు? అదే చేస్తుంది. ఫుల్ ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం ఉంచడమే బెటర్. మీరు కూర్చోండి, నేను ఉంచుంటాను. కూర్చో కూర్చో సుల్తాన్, కూర్చో. మూసుకోండి రా. కూర్చోమంటున్నాను కదా, కూర్చో బాసు. మళ్ళీ అదే లుక్. అసలు నీకేం కావాలి? మీరే కావాలండి. ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి. నుదుట చిన్న బొట్టు, ఘాటుకు కళ్ళు, ముక్కు పుడక, అందానికే అందం అండి. ఒక అందమే కాదండి, మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువ అండి. ఎవరికి భయపడరు, ఎంతమంది ఉన్నా బోల్డ్గా మాట్లాడతారు. మా అమ్మ అంతే, ఇది ఆవిడ మెట్టే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు.
నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఏం లేదురా, ఏం లేదు. ఏమైంది బాసు? మీ అత్త కూతురు పక్కన కూర్చున్నానుగా, షోల్డర్ టచ్ అయింది, షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్లంది. షాక్ ఒళ్ళంతా కొట్టిందా, తొడ మీద కొట్టిందా? అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టుందిరా. సూదితో పొడిచినట్టు కాదు, సూదితోనే పొడిచింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఊరుకోరా, నువ్వు కదా. స్పీడ్ బ్రేకర్ వస్తుంది, 2 చేతులతో పట్టుకో. అమ్మా రాక్షసి. ఎవర్రా కొత్త ఆఫీసర్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న. మనకాడే రూల్స్ మాట్లాడుతున్నాడు. మన గురించి వాడికి తెలిసినట్లు. రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేపేసా. బాయ్ బయటకు రావద్దని చెప్పారు కదరా, ఎందుకు అనవసరంగా బయటకు వచ్చావు? వదలరా. దామోదరం, రే దామోదరం, బండాపరా. ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంకా ఈ ఊళ్ళో ఏముందని బయట ఊరు నుంచి రౌడీలను దింపుతున్నారు. జయేంద్రని ఖచ్చితంగా లేపేస్తారు. ఎప్పుడయ్యా? ఎప్పుడు? నానా ఆకలని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా. ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలరు చెప్పు? పోయా ఏడుకొండలవాడా, నువ్వే ఈ ఊరిని కాపాడాలి. నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా? మాట్లాడుకుందాం. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఇక్కడి నుంచి చూసినప్పుడు 4 వైపులా పచ్చటి పొలాలతో స్వర్గంలా అనిపించేది. కానీ ఇక్కడ 4 సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు. అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను. ఊళ్ళో మునుపట్ల వ్యవసాయం జరగాలి. ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి. ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి. ఓకే అండి. అలా పండించిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను. మీరు అనవసరంగా నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకండి. నేను నా ప్రమాణాన్ని తప్పలేను. మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి. వచ్చినప్పుడు రుక్మిణి, ఏంటండి ఇది? చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను తప్పలేనంటున్నారు. ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి, సుందర్ పిచ్చై అవ్వాలి, ఒక బిల్ గేట్స్ అవ్వాలని చెప్పండి. మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. నేను వ్యవసాయం ఎలా చేయగలను చెప్పండి. మీ అందరికీ వ్యవసాయం అంటే లోకువైపోయింది కదూ. నువ్వు చెప్పావే బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అని. వాళ్ళకి నీకు కలిపే ఇక్కడొక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు. కాలికి మట్టంటకుండా, పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని, తాగే నీటిని కొనుక్కోవచ్చనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ళ విలువేం తెలుస్తుంది? ఏందయ్యా ఊరు మొత్తం గుమ్మిగూడింది? మీ సమస్య జయేంద్ర కాదు, మీ సమస్య వేరే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది. వాళ్ళకు కావాల్సింది మీ పొలం కాదు, అందులో ఉన్న ఖనిజం, ఇనుము. అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది. మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు, లాక్కుంటే పోరాటం చేస్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందర్నీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని బీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశారు. ఏదో రకంగా మరో 6 నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరుతారు. చెప్పండి. నేను ముందే చెప్పాను, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది. ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటూ కూర్చోవాలి. ప్రతి దానికి అపశకును మాటలే. తిండి పెట్టిన భూమిని అమ్ముకోవడం తల్లి నమ్ముకున్నట్టే. మోహన్ చూడు ఎప్పుడు మొట్టమొదటి నా ఓర్పుని పరీక్షిస్తున్నావు. ఇప్పుడు మీ అందరికి వేరే దారే ఉంది.
ఒకే ఒక్క దారుంది. వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు, బీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని, అందులో అన్నీ పండుతాయని నిరూపించుకోండి. అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి. అది కూడా ఇంకో 6 నెలల లోపే. మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు, కోర్టుకెళ్ళినా కేసు నిలబడదు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీ పొలాలను మీరు కాపాడుకోండి. అదోయా మీరు నాశనం అయిపోతారా? మమ్మల్ని బతకనివ్వరా? నా పిల్లలు పోయారు, మా ఆయన పోయారు, ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? అయ్యా వీరభద్ర, ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా? బిడ్డని పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా? రావయ్యా, వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. మా గోడు వినవయ్యా. ఏదో ఒకటి చెయ్యయ్యా, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఏమంటున్నావయ్యా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? నువ్వు మా కోసమే వచ్చావంట కదా మామయ్య. వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. బాయ్ ఏంటి బాయ్? రేయ్, నువ్వు సుల్తాన్తోనేగా ఉన్నావు? సుల్తాన్తోనే ఉన్నాను. ఈ రోజు సాయంత్రం వరకు సుల్తాన్ మార్కెట్ వైపుకి రాకుండా చూసుకో. ఎందుకు బాయ్? బస్సు మార్కెట్ దగ్గరికి వస్తుంది. ఎవరో మార్కెట్కి వస్తున్నారా? బాయ్, నేను రెడీగా ఉన్నా. అన్నా రెడీ అన్నా. రేయ్, బస్సు మార్కెట్ రావడం ఎంతసేపు పడుతుంది? ఇంకొక 5 నిమిషాల్లో మార్కెట్ దగ్గరికి వచ్చేస్తుంది బాయ్. రాయ్, ఎవరనేది చెప్పేంత వరకు ఒక్కడిని వదలొద్దు. కొత్తగా ఎవరు కనిపించినా వాడిని ఎత్తుకొచ్చేయండి రా. మేము రెడీ. బాయ్, మేము రెడీ. ఎవరు తొందరపడకండి. నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి. ఊళ్ళోకి మనుషులు దింపింది ఎవడ్రా? కరెక్ట్ స్పాట్ లో ఉన్నాడు. నాకు తెలీదయ్యా. ఆగండి, ఇప్పుడు నేను చెప్తాను. చెప్పు బాయ్. మిస్ అవ్వకూడదు, అర్థమైందా? గిలిపోద్ది. ఎవడ్రా? వినపడుతోందా? ఆగు. ఎవడ్రా? చెప్పరా. రెడీ. 2 నిమిషాలే మీకు టైం ఇస్తున్నా. వాడు మిస్ అవ్వకూడదు. ఇక దిగండి. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఆగండి. మీరు ఇంకా మృగాలుగానే ఉన్నారా? ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు. బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తున్నాడు మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట. దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్న వాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వలగాడు చేసేస్తున్నారు.
చెప్పడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి. ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు, వచ్చి కాపాడు బాబు. ఊరు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నాడయ్యా. ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతారని మాటిచ్చారయ్యా. అయ్యా, ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆయన బిడ్డకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. చెప్పేది వాడు మీకంటే మొండోడు కాకపోవచ్చు, అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. తాళం పగలగొట్టండి. వీడు కాదని నాకు తెలుసు. ఎవడో చెప్పండి. ఎవడ్రా మనుషుల్ని తెంపింది? నా బిడ్డను అన్యాయంగా చంపేశారు కదరా. అయ్యా, చూసారయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మావయ్య, మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా, వీరభద్ర, ఇంకా నీ మనసు కలగలేదా? మా రక్తం చిందుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మమ్మల్ని ఆదుకో వీరభద్ర, మమ్మల్ని ఆదుకో. ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు, ఎవరు? చెప్పరా. అన్నా, వీడన్నా మార్కెట్లో నేను కాపాడింది వీడే. రేయ్, నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికొచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు. బతికిపో. పా. వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, వీళ్ళొక్క తప్పు చేసిన నోబడీ కెన్ సేవ్ దెమ్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి. మా తాతని కొట్టి
దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి. రేయ్, సుల్తాన్ మనం తక్కువ అంచనా వేశాం. ఒకరిని పట్టుకుని చితకబాదాడు. అబ్బా, పగిలిపోయింది. సుల్తాన్కి ఏం గుండె ధైర్యం రా. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సుల్తాన్ ఎదిరించే దమ్ ఎవరికీ లేదు. అవునన్నా, డబ్బులు. కాశీ, ఫోకస్ మొత్తం సుల్తాన్ మీదకి వెళ్ళింది. ఏదో ఒకటి చేసి నీ వైపు తిప్పుకో. ఇక మీదట సిటీ మన కంట్రోల్లోనే. కడుపు నిండా తినండి అన్నా. ఏంటి సుల్తాన్ పట్టించుకోకుండా వెళ్తుంది? తను గమనించినట్లేదు. ఏదో పనిలో ఉందిగా. ఇప్పుడు హ్యాపీగా బాటేసుకుంటుంది చూడు. అన్న కూర ఏమంటారా? వద్దమ్మా. XYZ. ఏమన్నా? ఏంటి మళ్ళీ కోపం కలిగిస్తుంది? ఏంటి రొమ్మిర్చుకొని ఉంచున్నావు? చూడలేదించు. కూలింగ్ గ్లాస్ తీ. ఏంటిలా గాలి తీసింది? ఓ ఏమండి, ఎంతమందిని మీకోసం కొట్టాను. XYZ చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ అయినా. అందుకేగా కోడి కూర పెడుతోంది. మెక్కి దొప్పే. పోవే. ఏమన్నా? పోతాను, మెక్కుతానన్నా. 100 మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. గుడ్ల గుబ్బ. సుల్తాన్ ఫోన్. హలో బాబు, నేను లాయర్ని మాట్లాడుతున్నా. సార్, చెప్పండి సార్. న్యూస్ చూసావా? ఇక్కడ అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. ఒకటే రక్తపాతం. ఈ సంఘటన మీద కమిషనర్ ఇలా స్పందించారు. This encounter was not a planned action. Just self-defense. Anyways, వైజాగ్ షుడ్ బి క్రైమ్ ఫ్రీ. ఇది కేవలం ఆరంభం. ఆపరేషన్ పూర్తయినట్టుకి వైజాగ్లో రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. సరే, మేము సాయంత్రం మా ఊరికి బయలుదేరతాం. అవును, అలాగే. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించను. ఇక్కడే డబుల్ కోట మెక్కేయండి. అర్థమైందా? ఏంటి సుల్తాన్, ఆలోచించకుండా ఫోన్ చేయండి. ఇదిగో బాబు గురించి పట్టించు. ఏమయ్యా, మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా? నిజమా? అవును. భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు? మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు. మేం ప్రతిరోజు 10 ఊళ్ళకు బువ్వ పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజామనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళతోనా జరిగే పని నా తాత. వీళ్ళకి వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు? సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. హలో హలో హలో, మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్ళి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి, పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము. వెళ్ళి పిల్లలు అడిగేసి ఇల్లు పో. అడుగుతాడు అడుగుతాడు. ఊరు పెద్దలకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట్లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా, మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది.
కత్తితో చెట్టు నరికితేనే తప్పు, ముళ్ళు నరకడం తప్పు కాదు. కొన్నేళ్ల క్రితం విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిన్నైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చుని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ఆలోచన అది కాదు. ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకల్లాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు అన్నా? ఇదేం ఫిట్టింగ్ అన్నా? మీకు అర్థం కాలా? సరే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? బైక్లో ఏమంటున్నారు మైకిల్? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? వ్యవసాయం అంటే మాకేమీ చులకన కాదండి, దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది, అంతే. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు, పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఈ రౌడీ విధంలో ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి 100ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలు ఉంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు, చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. రే, ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్ళు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఎంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలు ఉంది, వాళ్ళకి నేను ఇస్తాను. ఇలా చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్టే అవ్వదు. వెళ్ళామా, వేసేసామా, కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్ పని అయిపోయిందా, బిర్యానీ తిన్నామా, టేక్ రెస్ట్. అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు ఈ తిప్పలు చెప్పు. సాంబశివ అన్న అద్భుతంగా మాట్లాడావు. ఒకసారి ట్రా. కంగ్రాచులేషన్స్. వెళ్ళు. సాంబశివం, అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఇది చెప్పు, గుమ్మడికాయ తీగకు కాస్తుందా మొక్కకు కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది.
బ్యూటిఫుల్. చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మన చిన్నప్పటి నుంచి తెలియదు అట్లా. అయితే రక్తం చిందిస్తారు గాని చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కాస్త ఎలా కాస్త అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తారని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, వాళ్ళెలా మీతో గొడవ పడతా? తొందరపడ కాసి. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి. మిడ్ నైటా? అదే. పో 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 పో. జోకర్, బ్లడీ జోకర్. అది ఒక ఏనుగు గుంపు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు. వాళ్ళ బలం వాడొక్కడు, రావణుడు. 100 తలల రావణుడు. నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ పీకలేవురా. మాట్లాడుతున్నావుగా, మాట్లాడుచో. ఎందుకు రమ్మందరూ చూస్తారు? సుల్తాన్, ఇక వ్యవసాయం వద్దులే బాసు, వైజాగ్ వెళ్ళిపోదాం. నేను కాదు, మనోళ్ళ మనసులో మాట. మనుషులనైతే వేసేయచ్చు కానీ పశువులు వేయగలమా? వైజాగ్లో అయితే షేర్ ఆటో నడుపుకొనైనా బతికేయచ్చు. ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి. వచ్చి చేయాల్సిందంతా చేసాం. ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి. ఓ సంతేనా? 1 గంట టైం ఇవ్వు సుల్తాన్. ఈ ఊరిని ఇబ్బంది పెట్టి నా కొడుకుల తలాలు నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం. మేము వెళ్ళి మోటా ముళ్ళి సర్దేసుకొచ్చా. అట్ట చూడ మాకయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పను, నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి, కొట్టుకొని మరి తెలుసుకుందాం. ఒక్కడొచ్చినా సరే, అందరు వచ్చినా సరే, నేను రెడీ. ఎవరొస్తారు? జంగా, ఒక్కడు కదలకూడదు. ఎవడైనా కదిలాడో తోలు తీసే. తోలు తీయడానికి నేనేమన్నా అరటిపండు తొక్క? జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్, జై సుల్తాన్. ఒరే జెండాకర్రా, ఏంట్రా? ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలాదుర్రా. చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చేయమంటే తిరగబడి రౌడీ అయినోడ్రా. కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా? కొడితే మొగ 32 చెక్కలు అవుతుంది. టైం రా. ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు, వేరే దారే లేదు. మరో దారుంది. మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను. వాణ్ణి నేను ఓడిస్తాను. సుల్తాన్ని ఓడిస్తావరా? ముందు నన్ను ఓడించరా. ఆపండ్రా, ఆపని చెప్తున్నాను కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా? మన వాళ్ళని కష్టపెడుతూ, ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి? ఆ అమ్మాయి కోసమా? మన కోసం, మనందరి కోసం మావయ్య. ఏంటి? నిన్నటి వరకు ఒక 6 నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు. వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య. రైతులుగా మారుస్తావా? వీళ్ళనా? మూర్ఖులు బాబు. మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒకసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా?
వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోని. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు. దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. రావణుడు, 100 తలల రావణుడు. జయేంద్ర చెప్పాడు, అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. నేను రావణుడినే, కానీ నాకు ఒకటే తల. బట్ దాట్స్ ఓకే. డబ్బులిస్తే 100 ఏంటి, 1000 తలలు కూడా మనకి మొలుస్తాయి. సో మనీ మ్యాటర్స్. ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది, దానికన్నా నేనెక్కువ ఇస్తాను. ఈ సెకండ్ నుంచి నువ్వు, నీ రౌడీలు నా కింద పనిచేయాలి. ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. సరే, నీకు ఏం కావాలన్నా నేనిస్తాను. ఈ భూమి, ఆ కొండ నాకు కావాలి. నువ్వు నా కింద పనిచేయి. ఈ భూమి కొండ కావాలంతేనా? ఇమ్మని చెప్తా. ఆరు అడుగులు సరిపోతుందా? బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు. నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిగ్గా మాట్లాడు. మీ వాళ్ళకి నా కోపమే తెలుసు. మా అన్నల కోపం ఎలా ఉంటుందో తెలియదు. మీరు తట్టుకోలేరు. ఇది వీళ్ళ నేల, వీళ్ళ మట్టి. ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకడిని చచ్చేలా కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని. జోలికొస్తే నరిక్కేస్తా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే మళ్ళీ వెళ్ళాం. చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. 100 మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్. 100 మంది వాడి వెనకాల లేరు. 100 మంది ముందు వాడున్నాడు. పాముని చంపాలంటే తోక నరక్కూడదు, తల నరకాలి. వాడి తల నరకాలి. వీళ్ళు మనకన్నా పెద్ద గ్యాంగ్లా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికేమో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పోతారా? ఆగాగు, లేస్తే అరుస్తాడు. నువ్వు
ముందు సిగ్గుడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా, నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టనికుండా 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు. అయ్యా అయ్యా కొట్టదయ్యా 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 అయ్యా అయ్యా కొట్టదయ్యా అయ్యా సచ్చిపోతాయ్యా కొట్టదు బాబు అయ్యా అయ్యో అయ్యో కొట్టగలయ్యా కొట్టగండయ్యా అయ్యా మైకేల్ వాడిని వదులు, నా మాట విను, వాడిని వదులు, వదులు వాడిని. మైకేల్ మైకేల్ వాడిని వదులు, వదలమని చెప్తుంటే మైకేల్ వదులు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంతమందిని చెబుతారయ్యా? ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని. వీళ్ళు ఊరు ఆడాళ్ళ మీద చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో. ఆ కుర్రాన్ని ఇంకో 4 పీకుంటే చచ్చూరుకునేవాడు. అయ్యో రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది. ఈలోగా మావయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు, వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య, ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను.
సుల్తాన్, మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకిల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డుని బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్. ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్, ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకేల్. లేవండ్రా, లేవండి, లేవండి. చూసారా, మొలకలు మొలిచాయి. రే, పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా, అయ్యా, పెద్దవాడివి. స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళా వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి. నీ మేలు మర్చిపోలేం బాబు. పేరుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కాదు. ఊరుకో పెద్దాయనా, ఇది మన ఊరు. అది నేను మీతో చెప్పండి. Cowards! Bloody traitors! This is a 10,000 crore project! క్యాన్సిల్ చేయకుండా ఏం చేయమంటావు చెప్పు. వ్యవసాయ భూములు కాదని చెప్పాం, కానీ పండించారు. పచ్చటి పొలాలతో ఊరంతా కళకళలాడుతోంది. ఇప్పుడు కానీ మన మధ్యలో తలదూరిస్తే అయిపోతాం. కావాలంటే ఒక పని చేస్తా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేశాను. నీకోసం 10 రోజులు వాయిదా వేస్తాను. ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి. ప్రాజెక్టు గురించి పై వాళ్ళతో నేను మాట్లాడతాను.
రేయ్ ఏంట్రా మూడు మార్చారు? నామం పెట్టు కాలేజీకి సూపర్. చిన్నదాన్ని రేయ్, చెయ్యే బట్టు తిక్కలోడా. మ్యారేజీకి పాటతో ప్రాణాలు తీసేస్తున్నాడు. మీరు చెప్పండి. ఊరంతా చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో అందరూ మీరంతా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. సారీ. చచ్చా అలాంటిదేం లేదండి. వంట చేయడం, బట్టలు ఉతకడం అన్ని పనులు నేనే చేస్తాను. కానీ మెట్టినింటికి మాత్రం రాలేను. అమెరికాకి, బాంబేకి మీతో రాలేను. నేను మా ఊళ్ళోనే ఉంటాను. ఇష్టమైతే నాకు ఓకే. ఓకేనా? ఏమంటుంది? ఏంట్రా ఏమంటుందిరా? సుల్తాన్ నువ్వంటే ఇష్టం అంట సుల్తాన్. నిజంగా ఎందుకురా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం? తెలీదు మాస్టర్. హే లాయరో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మన్సూర్, చివరికి మాకే పని లేకుండా చేసావే. ఏమంటున్నావు? బాబు ఈ ఊళ్ళో మీ అందరికీ ఒక్కొక్కరి పేరున 2 ఎకరాల పొలం కొన్నాడు. దానికి డబ్బు? అది వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మేశారు. అమ్మేశారా? ఇంటినా? అవును. ఏంటి మావయ్య, హ్యాపీయేనా? స్వర్గంలో స్థలం కొనేసాం. ఇది తప్పు బాబు. నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే. దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య, మీ అందరినీ. అది మాత్రమేనా? నేనెంత చెప్పినా వినకుండా తన దగ్గరున్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు. సార్ మీరు సైలెంట్గా ఉండరా? వీళ్ళు పని నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకయ్యా? ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య. ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బు. డబ్బులే కదా మావయ్య, ఏముంది? ఒక 10 ఏళ్ళు ఎవరికిందైనా పని చేయాల్సి వస్తుంది, పర్లేదులే. కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా. ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా. వాళ్ళు ఇంకెవరికి పని చేయరు, రైతులయ్యారు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు. టైర్ పంచర్ అయింది. దిగండి దిగండి, అందరూ దిగండి. టైర్ పంచర్ అయింది, దిగండి. సుల్తాన్, సుల్తాన్, బస్సు టైరు పంచర్ అయిందంట. సుల్తాన్! మోస్టర్, మోస్టర్! నొక్కి పట్టు. డ్రైవర్ పట్టింది. డ్రైవర్! మాస్టర్ ఏం కాదు. ఏం కాదు, దగ్గర నొక్కి పట్టుకో గట్టిగా.
జాగ్రత్త మాస్టర్ లోపల రావట్లేదు. మావయ్య నీకేం కాదు. మావయ్య హాస్పిటల్కి వెళ్ళిపోతాం మావయ్య. మావయ్య జాగ్రత్త. జంగా మావయ్య చూసుకో, వచ్చేస్తాను. సుల్తాన్ వద్దు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మావయ్య. పదమావయ్య హాస్పిటల్కి వెళ్దాం. ఏడవడే సుల్తాన్, నేను అసలు ఎప్పుడో చావలసిన వాడిని. చావులోనే మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను, కానీ 3-4 నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను. దానికి కారణం మీరే. మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్. మొరటోళ్ళు మూర్ఖులు. వీళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్. వదిలిపెట్టను మావయ్య. నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో. సుల్తాన్, మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను. అది ఇప్పుడు జరిగింది. మావయ్య నా మాట విను మావయ్య, హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. సుల్తాన్, మావయ్య మావయ్య మావయ్య. హలో సుల్తాన్, సారీ సుల్తాన్. చచ్చింది పెద్ద తలకాటుగా. అయినా ఏం నువ్వు మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఎన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్. పోలీస్ చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తవనియండి. ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తారా? నువ్వు ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడతావు. వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి బారేస్తుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకటిపోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇక ఈ కథలు మేము వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే. ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈరోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చూస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పనంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. మాట్లాడిన దాంట్లో తప్పేంటి? మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. ఆడిని చంపడమా వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టేనాలి. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. ఏయ్, మన సుల్తానా? నీ సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినాడు. మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. జంగా,
బయలుదేరదాం. నువ్వేనా వినరా, వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారే, ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. రే కాశీ నువ్వేనా ఆగరా. సుల్తాన్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా సుల్తాన్? తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు, వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదురుకో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేరు. తప్పకుండా మళ్ళీ వస్తారు. నేను అసలు మా అమ్మ మోహన్ చూడలేదు, వీళ్ళే నన్ను పెంచారు. ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను. వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతికుండేవాడు. నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది. హలో రావణ, నీకు భయపడి పారిపోయి దాక్కున్నాననుకుంటున్నావారా? దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ 5 నెలలు తపస్సు చేశాన్రా. సిద్ధంగా ఉండు. ఆ భూమి మీద పుట్టిన పిల్ల జల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను. రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు. నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా. నీ అబ్బ వస్తున్నాడా? ఏమైంది బాబు? నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు చెప్పు? వాళ్ళు మా గ్రామం మీద కన్నేశారు. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. నువ్వు వెళ్ళిపో బాబు. మీరెక్కడి నుంచో వచ్చి మా భూముల్ని కాపాడాలనుకున్నారు, కానీ మా తలరాతలు బాలేదు. మీరు వెళ్ళిపోండి బాబు. చనిపోయిన నా బిడ్డని ఇన్ని రోజులు నీలోనే చూసుకున్నానయ్యా. నువ్వు నా బిడ్డవే. నువ్వైనా బాగుండాలయ్యా. వెళ్ళిపో బాబు. వద్దు, నువ్వు మా కోసం ఇక్కడ ఉండొద్దు బాబు. ఈ ఊరు కోసం నువ్వు ఇప్పటికే ఎంతో త్యాగం చేశావు. ఇక చాలు, వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. ఒకరికి మాటిచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మనం ప్రాణమైనా ఇవ్వచ్చు, ఎందరి ప్రాణాలైనా తీయచ్చు. ఈ ఊరికి మా నాన్న ఎప్పుడో ఒక మాట ఇచ్చారు. ఈ మట్టిని, ఇక్కడ మనుషుల్ని కాపాడుతానని. మా నాన్న చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట అలాగే ఉంది. దాన్ని నిలబడ్డానికి ఆయన కొడుకుని నేనున్నాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ మట్టిని, మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. ఇది ఊరు మీద ఒట్టు. ఈ ఊరి కోసం ఆ బాబు ఒంటరిగా పోరాడుతున్నారు. ఆ బాబు
బయలుదేరండి బయలుదేరండి. నీ కోరిక ప్రకారమే ఇక్కడ మొలిచిన ధాన్యంతోనే మన పెళ్లి భోజనం పెడదాం. దిగులు పడకు, మీ ఊరికి ఏం కాదు. మీకు కూడా ఏం కాకూడదు. ధైర్యంగా వెళ్ళిరా. ఒక్క మొలక కూడా మిగలకూడదు. తగలట్టండ్రా.
ఇప్పుడేం పీకుతాడో చూద్దాం. వెళ్ళి ఊరిని తగలెట్టండ్రా. జంగా, మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మనల్ని దాటి ఒకడు కూడా ఈ నేల మీద అడుగు పెట్టకూడదు. సింహాలు వచ్చాయిరా, వచ్చాయి. ఇప్పుడు రండిరా చూసుకుందాం. సుల్తాన్, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు. నేను నాయకుడిని కావాలనుకున్నాను. నాయకుడు అంటే ఇలా ఉండాలని ఇప్పుడు అర్థమైంది. నన్ను మన్నించు సుల్తాన్. లాయర్ వచ్చి చెప్పిన తర్వాత తెలిసింది మీరు మా దేవుడయ్యా. సుల్తాన్, రౌడీలుగా ఊచకోత రైతులుగా కోత కోయొచ్చుగా.